గుంటూరు జిల్లా మంగళగిరిలో లోకేష్ రెడ్ బుక్ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. పాత బస్టాండ్ సెంటర్లో రెడ్ బుక్ ఫ్లెక్సీలు వెలిశాయి. మేము సిద్ధమంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు లోకేష్ అభిమానులు. ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారాయి. ఎన్నికల ప్రచారంలో పదే పదే రెడ్ బుక్ అంశాన్ని లోకేష్ ప్రస్తావించారు. గుంటూరు జిల్లాలో లోకేష్ రెడ్ బుక్ ఫ్లెక్సీలు వెలిసాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నాగరాజ్ సిద్ధంగా ఉన్నారు. నాగరాజ్, బలరాం మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్ లో నారా లోకేష్ రెడ్ బుక్ ఫ్లెక్సీ కూడా కొంత కలకలం రేగుతా ఉంది. అయితే ఆయన అభిమానులు కూడా అంటే ఎన్నికల ముందు నాటి నుంచి కూడా యువగలం సభ జరిగినప్పుడు ఉన్నప్పటి నుంచి కాడి నుంచి కూడా ఆయన రెడ్ బుక్ ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. ఆ రెడ్ బుక్ లో కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి టీడీపీ పార్టీ కానీ మిగతాలకు అన్యాయం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ నాయకులు కానీ మొత్తం కూడా అంత అవినీతికి పాల్పడిన నాయకులు కానీ అవినీతి పాల్పడినటువంటి కొంతమంది ఉద్యోగుల పేర్లు కూడా మొత్తం కూడా రాశాయని చెప్పేసి రెడ్ బుక్ కూడా చెప్పడం కూడా జరిగింది. దీంతో ఆ బుక్ లో ఏవైతే పేర్లు అయితే ఏమైతే ఉన్నాయో ఆ పేర్ల మీద ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అభిమానులు అయితే పూర్తిగా కోరుకుంటున్నారు. రాష్ట్రం మొత్తం మీద కూడా అయితే చర్చ సాగుతా ఉంది. అయితే ఈ రోజు కూడా దీనికి సంబంధించినటువంటి ఫ్లెక్సీ కూడా అక్కడ మంగళగిరి ప్రాంతంలో కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఈ రెడ్ బుక్ లో ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో మొత్తం కూడా అందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మొత్తం కోరుతూ ఉన్నారు. అయితే నారా లోకేష్ కూడా 2 రోజుల క్రితం గెలిచిన తర్వాత కూడా చెప్పడం కూడా జరిగింది. ఆయన ప్రత్యేకంగా కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో తప్పులు చేశారో వాళ్ళందరూ క్షమించే పరిస్థితి లేదని చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం పరంగా కూడా శాఖ పరంగా కూడా కొంతమందిని కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. దీంతో కూడా వాళ్ళందరినీ కూడా అంటే ఇబ్బంది పెట్టిన అధికారులు, పోలీసు అధికారులు కావచ్చు, లేదనుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, లేదనుకుంటే రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే మొత్తం అంతా కూడా టీడీపీ నాయకులు మొత్తం కోరుతున్నారు. దీంతో కూడా ఈ ఫ్లెక్సీని కూడా ఏర్పాటు కూడా చేశారు. బలరాం.